అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మామ కోడలు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఇక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఈ కథ చాలా సరదాగా ఉంటుంది, అలాగే హార్ట్ టచింగ్గా కూడా ఉంటుంది. మిస్ అవ్వకుండా వినండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ శ్రీకర్రావు వాళ్ళు ఆ గడప శ్రీమంతులు, బాగా డబ్బున్న కుటుంబం. స్థిరచరాస్తులకి ఆస్తిపాస్తులకి ఏ లోటు లేని ఈ కుటుంబంలో శ్రీకర్రావు గారు వాళ్ళ అమ్మా నాన్నలకి ఒక్కడే కొడుకు. ఆయనకి గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, బాగా రాబడి వచ్చే ఉద్యోగం. ఆయన భార్య అనసూయ బాగా స్త్రీధనం కట్న కానుకలు తీసుకొని వచ్చింది. అయితే శ్రీకర్రావు గారి తల్లిదండ్రులకి చాలా కాలం సంతానం లేరు. వాళ్ళు ఎన్నో వ్రతాలు, పూజలు, నోయిగా పుట్టింది ఆయన ఒక్కడే కొడుకు. మళ్ళీ తిరిగి ఆయన అనసూయను వివాహం చేసుకున్న తర్వాత ఆవిడకి పిల్లలు పుట్టలేదు. మనవన్నో మనవరాలను ఎత్తుకోవాలనే కోరికతో 7 సంవత్సరాల పాటు ఎదురు చూసి శ్రీకర్రావు గారి అమ్మా నాన్న ఆస్తి మొత్తం ఆయనకి రాసి కాలం చేసేశారు. శ్రీకర్రావు గారిది చాలా పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం, పై డబ్బులు బాగా తిట్టంగా వచ్చే పోస్ట్లో ఉన్నాడు ఆయన. వాళ్ళకి తినటానికి లోటు లేదు, ఉండటానికి లోటు లేదు. అనసూయకు పిల్లలంటే చాలా ఇష్టం. నోములు లేవు. పెళ్ళైన దగ్గర నుంచి వీళ్ళు పిల్లలు లేకుండా ఏమీ వాడింది లేదు. ఎన్ని వ్రతాలు, ఉపవాసాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, ఎన్ని చోట్ల ఊయలలు కట్టిందో, ముడుపులు కట్టిందో, ఎన్ని గుళ్ళు గోపురాలకి తిరిగిందో. వీళ్లతో పాటు పెళ్ళైన వాళ్ళందరికీ పిల్లలు పుట్టి ఆ పిల్లలు స్కూళ్ళకు కూడా వెళుతుంటే అనసూయ దిగుల్లో కుంగిపోయి నా కడుపే పండట్లేదు. పెళ్ళై సంవత్సరాల కాలం గడిచిపోతుంది. ఏం పాపం చేశాను ఏంటో అని ఏడుస్తూ ఉంటే ఆయన బాధపడకు అనసూయ, భార్యాభర్తల బంధానికి పిల్లలు ఏ రోజు పరమావధి కాదు, మనం కలిసి ఉండటానికి. ఒక విషయం చెప్పమంటావా? మనకి పుట్టాలనే యోగం రాసుంటే ఆ భగవంతుడిస్తాడు, ఇవ్వకపోతే తల్లి తండ్రి లేక తల్లిదండ్రుల ప్రేమ కోసం అలవటించిపోయే చిన్నారులు చాలామంది ఉంటారు. ఒకళ్ళని చూసి దత్తత తెచ్చుకుందామంటే కలుషితమైపోయిన రక్తాలతో పుట్టే అనాథ బిడ్డల్ని తెచ్చుకునేదాన్నే అయితే నేను ఎప్పుడో తెచ్చుకునేదాన్నే. అనాథ బిడ్డల్ని నేను కడుపారా మొయ్యగలనా, కనగలనా? మీతో సంగమించి వచ్చేటటువంటి గర్భాలతో పుడతారా వాళ్ళు? భర్తగా పుట్టిన పిల్లలు వంశం, కులం, గోత్రం, రక్తం, క్షేత్రం, బీజంతో పుట్టే వాళ్ళకి. అనాథలు తప్పులు చేస్తే, తప్పుడు పనులు చేస్తే, దిక్కు మొక్కులు లేక అమ్మా నాన్నల్ని పోగొట్టుకొని మిగిలిపోయే వాళ్ళకి నేనేమి నా ఇంటి పేరు ఇచ్చి గోత్రం ఇచ్చే ఈ ఆస్తిపాస్తులకు వారసుల్ని చేసి స్థానాలు ఇద్దామని అనుకోవట్లేదులేండి అనేపాటికి ఆయనకి బాధ అనిపించింది. భార్య ధోరణే. పిల్లలు పుట్టట్లేదు, అది బాధాకరమైన విషయమే. కానీ భార్యలో ఉన్న ఆడతనం, అమ్మతనం ఆ మాట అనిపించేసరికి ఆయన మనసు చివుక్కుమందే. పిల్లలు ఎవరికైనా పిల్లలే కదా, కానీ తనకు కావలసింది తన కడుపును పుట్టే సంతానం. పరాయి వాళ్ళ బిడ్డలకి తన తల్లిని కాలేను అనేసిందే. మొదటి నుంచి శ్రీకర్రావు గారు చాలా అభ్యుదయ భావాలున్న మనిషి, మెతక మనిషి, చాలా మంచోడు. ఆయనకు ఒక్క వ్యసనాలు కూడా ఉండవు. ఆయన ఆఫీసులో అందరితో, చుట్టుపక్కల వాళ్ళతో బాగుంటాడు, కొలీగ్స్తో బాగుంటాడు, చుట్టాలు బంధువులతో బాగుంటాడు. గట్టిగా నోరెత్తి మాట్లాడటం, ఎవరిని హర్ట్ అయ్యేలా, బాధ పెట్టేలా ఆయన ధోరణి ఉండదు. ఆ విషయం భార్యతో సహా ఎవరితోనైనా ఆయన ఉండే పద్ధతి, విధానం అదే. చాలా సెన్సిటివ్ మనిషి ఆయన. అలాంటిది అనసూయ ఆ తర్వాత ఒక శుభముహూర్తాన ఏ దేవుడు కరుణించాడో కానీ వాంతులు చేసుకొని కళ్ళు తిరిగి పడిపోయి హాస్పిటల్కి తీసుకెళ్తే ప్రెగ్నెంట్ అని చెప్పారు. అంతే. అసలు ఇక పొట్ట పట్టుకొని కాలు కింద పెట్టకుండా 10 మంది పని వాళ్ళని పెట్టుకొని దిష్టి తగులుద్దని ఎవరికీ చెప్పకుండా మొత్తానికి అవదో అన్నావు. చెప్పానా దేవుడు పుట్టే టైంకి ఇస్తాడులే అనేసరికి ఆయన గుండెల మీద పడుకొని ఆయన్ని బాబుతో మాట్లాడండి, పాపతో మాట్లాడండి, కబుర్లు చెప్పండి, ఎవరు పుడతారంటారు అని, వాళ్ళు యోగ్యులు పుట్టాలని, ఆరోగ్యంగా పుట్టాలని దాన ధర్మాలు అవని ఇవని చేయిస్తూ ఆయనకు కూడా పుట్టబోయే పిల్లలంటే ఏ తండ్రికి ఇష్టం ఉండదు. పైగా అన్నాళ్ళ తర్వాత ఇంట్లో పసివాళ్ళు పారాడుతున్నారంటే ఆనందమే కదా. 9వ నెలలోనే అనసూయకి నొప్పులు వచ్చి బాబు పుట్టాడు. బాబు పుట్టడంతో పాటు అనసూయ యూట్రస్ వీక్గా ఉంది. బాగా ఆలస్యమైనటువంటి వయసులో ప్రెగ్నెన్సీ రావడంతో యూట్రస్ రిమూవ్ చేసేసారు. చేసిన తర్వాత అనసూయ ఇక
నాకు పుట్టరు అని ప్రపంచమంతా నేను గొడ్రాల్ని అన్నప్పుడు ఆ దేవుడు నేను నోచిన నోములు, చేసిన పూజలు, ఉన్న ఉపవాసాలు, వ్రతాలు ఫలించి నా కోసమనే నా కడుపు పండించి పుట్టించిన బిడ్డండి వీడు. అదే కాక వారసుని కన్నాను, మగబిడ్డని కన్నాను. బాబు ఎంత అందంగా మీలా ఉన్నాడో చూసారా? దానికి తోడు ఈ ఆస్తంతటికి నా కొడుకు ఏకైక వారసుడు, యువరాజుని కన్నాను నేను. వాణ్ణి ఎంత గొప్పగా పెంచుకుంటానో తెలుసా మీకు? నా బిడ్డ కాలు కింద పెట్టనివ్వను. నా బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు అని చెప్పుకుంటూ వస్తుంటే ఆయన క్రమశిక్షణతో పెంచాలి. మన పరువు ప్రతిష్టలు, ఇంటి పేరు నిలబెట్టేలా పెంచాలి. యోగ్యుడు, ప్రయోజకుడు అయ్యేలా పెంచాలి. 10 మందికి మంచి చేసేవాళ్ళ పెంచాలి. మనకి కిరీటంలో రత్నంలా వెలిగిపోయేలా పెంచాలి. అబ్బా మీరు మీ చేదస్తాలు అనేసి ఆ రోజు నుంచి కొడుకుని విపరీతమైన గారాబం చేస్తూ ఈయన క్రమశిక్షణలు కొడుక్కి కూడా నచ్చేవి కాదు. అమ్మ చేసే అతి గారాబమే ఏ పిల్లలకైనా నచ్చుద్ది కాబట్టి ఈయన అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, అవి తినకూడదు, ఇవి తినకూడదు, పిజ్జాలు, బర్గర్లు వద్దు నాన్న, రోజు స్టార్టర్ లాంటివి తినకూడదు, హెల్దీ ఫుడ్ తినాలి, అంతసేపు నిద్రపోకూడదు, స్కూల్ ఎందుకు ఈరోజు మానేశావో, ఆయన ఎలాంటి ఏదడిగినా క్లాస్ పీకినట్టు, సోది చెప్పినట్టు, సొల్లు వాగినట్టు ఇలా అనిపించే. ఇక బట్టల విషయానికి వస్తే ఎవడైనా సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి షాపింగ్ చేసుకుంటారో 365 రోజులు కొడుకు కావాలన్నవన్నీ కొనేది అనసూయ. ఇక కొడుక్కి 10,000 రూపాయల పర్ఫ్యూమ్లు, 25,000 రూపాయల పర్ఫ్యూమ్లు, కొడుక్కి 25,000 రూపాయల బూట్లు అంటే కొనిపెట్టడం, ఖరీదైన సైకిళ్ళు, అక్కడి నుంచి బైకులు, అక్కడి నుంచి కారుల దాకా కొడుకు ఏది అడిగితే అది కొనివ్వటం. కొడుకు ఎంత అడిగితే అంత డబ్బులు పద్దాకా కొడుకు అడిగితే ఇబ్బంది అవుద్దని ఒక 5 లక్షల రూపాయలు ఎత్తుకెళ్ళి అకౌంట్లో వేయటం, వాడే అయిపోయినాయి అని చెప్తే లెక్కాపత్రం అడగకుండా మళ్ళీ వేయటం, ఎంత అడిగితే అంతా ఇవ్వటం. ఇలా కొడుకుని విపరీతమైన గారాబం చేస్తే ఆయన మాత్రం అంతా దాంట్లో కొడుకు ఎదిగాడు, అందంగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు. ఆయనకి తెలిసి కొడుకు తప్పుడు పనులు చేసేలా ఏమీ లేడు. కాకపోతే ఖర్చుదారి, దర్జా, సోకుదారి వీడు. నేనేమో నానా గడ్డి ఖర్చి సంపాదించుకురావటం, వీడేమో జలసాలకు ఖర్చు పెట్టడం. పోనీలే, జీవితం ఒకటేగా, అనుభవించడం కూడా ఒక యోగమేనని పెద్దలు అంటూ ఉంటారుగా. నాకు అలవాటు ఎటూ లేదు, వాడన్నా అనుభవిస్తున్నాడు అనుకుని కొడుకుని చూసుకొని మురిసిపోయేవాడే తప్ప ఆయన ఒక్క మాట కూడా ఎంచటం, తెప్పటం ఇలాంటి అలవాటు ఉండవు. అంతా దాంట్లో కొడుకు జగదీషు ఇక 10th అయిపోవటం, ఇంటర్ అయిపోవటం, ఇంజనీరింగ్లోకి వెళ్ళటం, ఆ తర్వాత పీజీ చేయటం, ఆ తర్వాత ఆయన గవర్నమెంట్ ఉద్యోగం రాయి నాన్న, నేను నీకు ఎంత ఖర్చు పెట్టైనా రికమెండ్ చేయించి పెద్ద పోస్ట్ తెప్పిస్తానంటే నాకు ఇంట్రెస్ట్ లేదు నాన్న అని చెప్పి కొడుకు పెద్ద ఎంఎన్సీ కంపెనీలో చాలా పెద్ద ఉద్యోగమే సంపాదించుకున్నాడు. కొడుకు ప్రయోజకుడయ్యాడంటే ఏ తండ్రికైనా ఆనందమేగా. ఆయన డైరెక్ట్గా అనకపోయినా కొడుకును చూసుకొని మురిసిపోయే తండ్రి ప్రేమ గుండెల్లో ఉంటుందని ఆయన ప్రేమ మనసులోనే ఉండేది. అనసూయ మాత్రం మా తండ్రే, మా నాయనే, మా కొండే, లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగం కొడుకుది, అంత పెద్ద కాలేజీల్లో, అంత పెద్ద యూనివర్సిటీల్లో పాస్ అయ్యి వచ్చి కొడుక్కి తెలివితేటలు, మెరిట్ కూడా బాగా ఉండటం వల్ల కాలేజీలోనే హైయెస్ట్ ప్యాకేజ్తో కొట్టాడు జాబు. కాబట్టి తెగ మెటికలు విరుచుకొని మురిసిపోయే అనసూయ, నువ్వెవ్వరికీ ఇవ్వక్కర్లేదు నాన్న, నీ శాలరీ నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకో అయ్యా, నీకు ఇంకా డబ్బులు కావాలంటే నన్ను అడుగంటే అయ్యే నీకు నేను నేర్పించొద్దనేదే. సరేలేండి, మీరు మీ పాత చింతకాయ పచ్చడే అనేసిన తర్వాత అబ్బాయికి పెళ్లి చేస్తే పోద్ది కదూ, ఉద్యోగం వచ్చిన మగపిల్లాడికి, వయసులో ఉన్న మగపిల్లాడికి పెళ్లి చేయాలని తెలియట్లే నీకు అన్నాక చేద్దాం అని కొడుకుని ఎవరినైనా ప్రేమించావా అని ముందు ఆయన కనుక్కోమంటే అలాంటిదేమీ లేదంటే ఏంటి నీ కొడుకే అన్నాడు ఆయన. నా కొడుకే అన్న తర్వాత ఇక అమ్మ కొడుకే లేవే, అమ్మ కొడక అని నవ్వేవాడు ఆయన. ఆ తర్వాత పెళ్ళిళ్ళ పేరయ్య వస్తే, పెళ్ళిళ్ళ పేరయ్య గారు మీకు నేను ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పాలి అని అనసూయ అంటే, చెప్పండి అమ్మా అన్నాడు ఆయన. మేము కోటీశ్వరులం, ఆ గర్భ శ్రీమంతులం, మాకు వచ్చే అమ్మాయి కానీ కట్న కానుకలు తీసుకురానక్కర్లేదు, మా ఆయనకి నాకు కట్నాల మీద ఆశ లేదు, మా అబ్బాయి కట్నాల కోసం పెళ్ళాన్ని పీడించే మొగుడు మగాడు కాదు, మా అబ్బాయి అందంగా ఉంటాడు, చదువుకున్నాడు, పెద్ద ఉద్యోగం
చేస్తున్నాడు, మాకు బోలెడంత స్థిరచరాస్తులున్నాయి, మా ఆయన పెద్ద గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నాడు, మేము కలిగినింటి వాళ్ళమని మీకు బాగా తెలుసు, పిల్లకి నగలు ఇది ఉంది ఇది లేదు అనకుండా నేను పెడతాను, పిల్లకి బట్టలు ఇవి ఉన్నాయి అవి లేవు అనకుండా నేను కొని పెడతాను, పెళ్లి ఖర్చులు ఎంగేజ్మెంట్ ఖర్చులు మా ఆయన పెట్టుకుంటాడు, వాళ్ళ అమ్మాయిని అన్ని విధాల సుఖ సంతోషాల్లో మా అబ్బాయి ముంచెత్తుతాడు. కాకపోతే మాకు కావలసిందే అమ్మాయి చాలా అందంగా ఉండాలి, చక్కని చుక్కలా ఉండాలి. మరొక విషయం, అమ్మాయికి బాయ్ ఫ్రెండ్స్ ఉండకూడదు, లవ్ అఫైర్లు ఉండకూడదు, అమ్మాయి వాళ్ళ హిస్టరీలోనే ఆడవాళ్ళు ఎవరికి తిరుగుబోతు గుణాలు ఉండకూడదు, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిదై ఉండాలి. ముఖ్యంగా పెళ్ళైన తర్వాత కూతురి జీవితంలో పుట్టింటి వాళ్ళు అస్సలు కలగజేసుకునే వాళ్ళు అయి ఉండకూడదు. ఆ అమ్మాయి కష్టం వచ్చినా సుఖం వచ్చినా మంచి వచ్చినా చెడు వచ్చినా అత్తారింటి వాళ్ళ మీద వదిలేసే వాళ్ళు అయి ఉండాలి తప్ప అమ్మాయి విషయంలో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు అస్సలు అయ్యి ఉండకూడదు. అమ్మాయి మరీ ఎక్కువగా కాకపోయినా మాకు ఉద్యోగాలు చేయాలి ఊళ్ళేలాలి అనే ఆశయం లేదు మా కోడలో. మాకు వచ్చే కోడలు అలాగనే నిరక్షరాస్యురాలు కాకూడదు, అమ్మాయి చదువుకోవాలి, చాలా మెతక మనిషి అయి ఉండాలి, అమ్మాయికి సంస్కారం ఉండాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, ఎదురు తిరగటం, రెబల్లా మాట్లాడటం, మాటకి మాట సమాధానం చెప్పటం, నువ్వెంతంటే నువ్వెంతంటాం, వీధులకు ఎక్కటం, బజారు బిహేవియరు ఉండకూడదు, సంసార పక్షంగా ఉండాలి, పూజ పునస్కారం మంచి చెడు అన్నీ తెలిసి ఉండాలి. మా ఇంట్లో వంట వాళ్ళు పని వాళ్ళు అందరూ ఉన్నారు, కానీ అమ్మాయికి అన్ని పనులు తెలిసి వచ్చి ఉండాలి, భర్తను అర్థం చేసుకోవాలి, అత్తమామల్ని అర్థం చేసుకోవాలి, ఇల్లు అంతా తనే అయ్యి చూసుకోగలిగింది అయి ఉండాలి, సంతాన యోగం ఉండాలి, అన్ని విధాలుగాను పర్ఫెక్ట్గా ఉండే ఒక అమ్మాయిని తీసుకురండి చాలు, మీ సంభావన మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మా వారు ఎక్కువ ఇస్తారు అని చెప్పేసరికి పెళ్ళిళ్ళ పేరయ్య అదెంత పనమ్మా అలాగే చూస్తానని ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అంతా దాంట్లో కొడుకు నేను బయటకు వెళ్తున్నానమ్మా అంటే సర్లే వెళ్ళయ్యా అని పంపాక శ్రీకర్రావు గారు ఒక విషయంలో ఆనందపడ్డాడు. మొదటి నుంచి ఇది గయ్యాళిదే కానీ మొదటి నుంచి ఇది మొండిగట్టం పెంకిగట్టం అనుకునేవాడినిలే, కానీ దీనిలో కూడా కొడుకు పుట్టాక అమ్మతనం ఆడతనం వచ్చే దీనిలో కూడా నా అభ్యుదయ భావాలు 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారన్నట్టుగా ఇది కోడల్ని కట్నం లేకుండా చేసుకుందామని చెప్పింది. నా గుండెలు నిండిపోయినాయి, పెళ్లి ఖర్చులు ఎంగేజ్మెంట్ ఖర్చులు మనమే పెట్టుకుందామంది. చాలా ఆనందపడ్డాను. పిల్లకి బంగారం మనమే పెడదాం, బట్టలు మనమే కొందామని చెప్పింది. పిల్లకు ఉద్యోగం చేయకపోయినా పర్వాలేదు, ఇంట్లో ఉన్న నేను పిల్లను బాగా చూసుకుంటాను, పిల్ల మమ్మల్ని అర్థం చేసుకునేదైతే చాలని చాలా పెద్ద మనసుతో ఆలోచించింది. కాకపోతే ఇదన్న దాంట్లో 2 నాకు అర్థం కాలేదని అనసూయ, ఏమే అసూయ అంటే అబ్బా ఏందయ్యా అనేపాటికి రావే అంటే చెప్పు అంది. అన్నాక అవును అమ్మాయి పుట్టింటి వాళ్ళు అమ్మాయి విషయంలో కలగజేసుకోకూడదు అన్నావు ఏందే అనేపాటికి అది కాదయ్యా నీకు తెలీదా ఈ మధ్య ఓ ఫ్యాషన్ అయిపోయిందిగా, పొద్దున్న లేచిన కాడి నుంచి సాయంకాలం దాకా కోడళ్ళు వస్తే కోడళ్ళ పుట్టింటోళ్ళు ఫోన్లు చేసి కోడలకి బాయ్ బెస్టీలని గర్ల్ బెస్టీలని ఫ్రెండ్స్ అని ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ అని గర్ల్ ఫ్రెండ్స్ అని చుట్టాలని బంధువులని వాళ్ళని వీళ్ళని ఫోన్లు చేసి అత్తింట్లో ఏం జరుగుతుందని కనుక్కొని అడ్డమైన సలహాలు ఇచ్చి కుటుంబాల్లో చిచ్చులు పెట్టి తగాదాలు పెట్టి అత్తాకోడళ్ళ మధ్య పొంతన లేకుండా మూడు పెళ్ళాల మధ్య విడబంధాలు కలిగేలాగా మామగాడి మీద సాడీలు చెప్పి సంసారాలు కూలుస్తుళ్ళా, అందుకే అట్టటోళ్ళైతే వద్దని చెప్పాను. ఓ అలా ఉందా బయట ప్రపంచం అన్నాడు ఆయన. నీకేం తెలుసు మరి, పొద్దున పోతావో సాయంకాలానికి వస్తావో నీకేమైనా తెలుసా ఏంది, మరీ కాకపోతేనో అంది అనసూయ. అంతేలేవే, అవును అమ్మాయి మెత్తనై ఉండాలి మెత్తకై ఉండాలి గట్టి నోరు గల్లదై ఉండకూడదు అన్నావేంటే అంటే అబ్బా మనోడు బాగా ఓపెన్గా చెప్పాలంటే గనక హైపర్ యాక్టివ్. అమ్మాయి సాఫ్ట్ అవ్వకుండా అమ్మాయి కూడా వాడితో దిక్కంటే ఎలా, భార్యాభర్తల్లో ఒకళ్ళు కాస్త గడుసైతే ఒకళ్ళు మెత్తగా ఉండాలి, లేదంటే ఆ సంసారం కూలిపోదా ఏంటి అనేపాటికి ఊసిని తెలివి తెల్లారా అంటే నువ్వు గయ్యాళి దానివి నేను మెత్తకనే కదే అందుకే నేను నిన్ను భరిస్తున్నానని కదో మరే అనే అనసూయ అక్కడి నుంచి వెళ్ళిపోయేపాటికి మామూలు దానివి కాదే నువ్వు అనుకున్నాక పెళ్ళిళ్ళ పేరే గారు ఒక సంబంధం తీసుకొచ్చాడు.
వచ్చాడు. అమ్మాయి ఇంజనీరింగ్ చదువుకుందే. అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ చాలా చాలా మంచిది, చాలా మెతక స్వభావులు. పిల్ల పేరు తనూజ. పిల్ల గురించి పర్సనల్ ఎంక్వైరీ ఎంత బారును లాగిచ్చింది అనసూయ పెళ్లి చూపులకి వెళ్ళబోయే ముందే. అమ్మాయి కడిగిన ముత్యమని రిపోర్ట్ వచ్చిన తర్వాత బయలుదేరారు పెళ్లి చూపులకే. వెళ్ళి కూర్చునేసరికి శ్రీకర్రావు గారికి వాళ్ళ కుటుంబం, వాళ్ళ కుటుంబానికి ఉన్న విలువలు, వాళ్ళకున్న సంస్కారం ఆయన్ని కట్టి పడేశాయి. జగదీష్ తనూజతో మాట్లాడితే కన్ను తిప్పుకోలేనంత అందం ఆ అమ్మాయిదే. చాలా అమాయకత్వం, చాలా సెన్సిటివ్, స్లో పిల్ల. దాంతో కొడుక్కి తెగ నచ్చేసింది కోడలు. అనసూయకి అసలు వాళ్ళతో అన్నయ్య గారు మీరేమీ చెయ్యక్కర్లేదు, ఏమీ ఇవ్వక్కర్లేదు, అన్నీ మేమే చూసుకుంటాం, పిల్లను పంపండి చాలు, వచ్చే అక్షంతలు వేయండి చాలు వదిన అనేసరికి వాళ్ళు పొంగిపోయారు. ఇంకేం కావాలి ఇంతకన్నా అనే వాళ్ళు ఆనందపడిపోయారు. ఇక కష్టము నిష్ఠూరము చెల్లెమ్మ పిల్లని నీ చేతిలో పెడుతున్నావు, నువ్వే చూసుకోమ్మా అని చెప్పేశారు వాళ్ళు. చాలా గ్రాండ్గా మళ్ళీ ఇంకొకళ్ళు ఒక 100 ఏళ్లలో చేయలేరేమో అన్నంత ఘనంగా కొడుక్కి ఎంగేజ్మెంటు పెళ్ళి శ్రీకర్రావు గారిని పోడి మొత్తానికి భారీ ఎత్తున ఖర్చు పెట్టి ఒక్కగానొక్క కొడుకు పెళ్ళి ఓ రేంజ్లో అన్నట్టే చేసే తన కళ నెరవేర్చేసుకుంది అనసూయ. ఆ తర్వాత కొడుక్కి కోడలికి ఫస్ట్ నైట్లు అయిపోయినాయి, హనీమూన్లు అయిపోయినాయి. కొడుకు వెంటనే పిల్లల్ని కనొద్దు కొన్నాళ్ళు ఆగుదామన్నాడు. అలాగే నంది కోడలు ఇంజనీరింగ్ చదువుకున్న ఆ అమ్మాయికి ఉద్యోగానికి వెళ్ళాలనే ఉద్దేశము లేదు. ఉద్యోగానికి వెళ్ళమని వీళ్ళు ఎప్పుడో ఆ అమ్మాయి తెచ్చే 50,000 70,000 జీతం కోసం ఎదురు చూసే ఫ్యామిలీ కూడా కాదు. కాబట్టి ఆ అమ్మాయి ఇంట్లోనే ఉంటూ పొద్దున్నే లేచి చక్కగా పూజ చేసుకొని తులసి దగ్గర దీపం పెట్టే చక్కగా వంట చేసి పెడుతుంటే భార్య భర్త కలిసి తినటం, భర్తకి సెండ్ ఆఫ్ ఇవ్వటం, ఆ తర్వాత ఇంట్లో అత్తగారితో కబుర్లు చెప్పటం, ఇంట్లో కలిసిపోవటం, ఇలా కొన్నాళ్ల కాపురం చాలా బాగా సాగిపోయాక శ్రీకర్రావు గారికి అనసూయ ఏమన్నా పని మనుషుల్ని తీసేసుద్దా, కోడల్ని టార్చర్లు పెట్టుద్దా, వంట వాళ్ళని తీసేసుద్దా, కోడల్ని ఏమైనా సూటిపోటి మాటలంటదా అనుకుంటే అది కాదే ఇది కాదే అని కూతురులాగానే చూసుకుంటూ మాట కరుగ్గానే దీంది, మనసు మంచిదే, పిల్లని బాగానే చూసుకుంటుంది పోనీలే అని ఆయన ఆనందపడితే కొడుకు కోళ్ళు సినిమాలు షికార్లు ట్రిప్పులు షాపింగులు వాళ్ళు సంతోషంగా ఉంటే ఇంతకన్నా ఏం కావాలని ఆయన ఆనందపడుతున్న క్షణాలు అవే. అయితే ఒక రోజున శ్రీకర్రావు గారికి ఆఫీసులో పనుండి జగదీష్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అనసూయ ఏమే తను అంటే అత్తమ్మ చెప్పండి అంటే ఏమీ లేదమ్మా నాకు కిట్టి పార్టీ ఉందే, నేనేమో అటు వెళ్ళాలి, ఆ బొటిక్ దగ్గర మొన్న మన ఇద్దరం వెళ్ళి బ్లౌజులు ఇచ్చొచ్చాం కదమ్మా, కాస్త అవి తీసుకొచ్చేవే నువ్వు, ఇవాళ ఇస్తానన్నారు, ఇదిగో అమ్మ బిల్లు, కార్డు నీ దగ్గరే ఉందగా డబ్బులు కట్టేసేయమ్మా అంటే అలాగే అత్తమ్మ అని ఆ అమ్మాయికి పెళ్ళై రాగానే ఆయనే కొంత అమౌంట్ అని వేసి ఒక 15 లక్షలు ఒక కార్డు ఇచ్చాడు, వాడుకోమ్మా దేనికైనా ఉంటాయి అనే. ఆ అమ్మాయి కార్డులో నుంచి ఇంట్లో ఒక కార్డు అనసూయ దగ్గర ఒక కార్డు ఆ అమ్మాయి దగ్గర పెద్ద మొత్తాల్లోనే ఉంటాయి, అయ్యే వాడుకుంటారు. లేడీస్ వాళ్ళకి ఏదైనా పర్సనల్ ఖర్చులు ఉంటే వాటికి లెక్కలు కూడా అడగరు ఆ ఇంట్లో మగవాళ్ళు. సరే అత్తమ్మ నేను వెళ్ళొస్తానని ఆ అమ్మాయి అటు వెళ్ళిపోతే అనసూయ కిట్టి పార్టీకి వెళ్ళిపోయింది. అయితే బొటిక్ దగ్గరికి వెళ్ళి బ్లౌజులు తీసుకొని బయటకు వచ్చిన తనూజకి ఎదురుగా హస్తకళల ఎగ్జిబిషన్ పెట్టారు. చాలా నచ్చి అత్తమ్మ కూడా హ్యాండ్లూమ్ శారీస్ తీసుకోవాలి, ఇంట్లో కూడా కొన్ని డెకరేషన్ తీసుకోవాలి, ఆయనకి స్పెషల్గా ఉండే పర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టం, 25,000 నుంచి నా మొగుడు 1,00,000 దాకా ఓ పర్ఫ్యూమ్ బాటిల్కే ఖర్చు పెడతాడు, చూస్తాను ఏమైనా ఉన్నాయేమో కొనటానికని వెళ్ళి ఇంట్లో కావలసినవి కొన్ని తీసుకొని బయటకు వచ్చి క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఆ అమ్మాయి హతాశురాలు అయిపోయింది. అప్పుడే మొగుడికి ఫోన్ చేస్తే ఆఫీస్లో ఉన్నానురా బిజీగా ఉన్నాను అని చెప్పిన మొగుడు పక్కన ఎవరో ఒక అమ్మాయిని ఎక్కించుకొని చాలా క్లోజ్గా ఆ అమ్మాయి ఆ పక్కన నిలబడి ఉండటం తను చూడలేదు కానీ జగదీషో కానీ మొగుడిని చూసింది తనూజ. ఆడవాళ్ళు అన్న తర్వాత భర్త పక్కన ఎవరైనా ఉంటేనే అనుమానం వస్తుంది, అలాంటిదే తనూజ చాలా మంచి పిల్ల, చాలా పెద్ద మనసు. ఏమోలే ఆఫీసులో ఎవరికైనా హెల్త్ బాగోపోతే తీసుకెళ్తున్నాడేమో ఎందుకు తప్పుగా అనుకోవాలి, కానీ ఆ అమ్మాయి ఏంటి ఆయన గుండెల మీద పడుకుంది, షర్టు బటన్లు తీస్తుంది, ఆయన మెడ దగ్గర ముద్దు పెడుతున్నట్టు కనపడింది, నేను తప్పుగా
అనుకున్నానా అనే అనుమానం వచ్చి మొగుడు వెనకాలే ఫాలో అవుతూ వెళ్తే అది ఒక సిటీ అవుట్కట్స్లో ఉండే లోన్లీగా ఉండే ఏరియా. ఒక ఇంటికి ఇంకొక ఇంటికి మధ్యలో ఒక 20 ఇళ్ళు పట్టేంత ఖాళీ స్థలాలు గ్యాప్లు ఉన్న చోట ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లోకి ఆ అమ్మాయి కొంత దూరంలో కారు ఆపిచ్చే ఆ అమ్మాయి ఆ తర్వాత స్కార్ఫ్ కట్టేసుకొని పైన ఓవర్ కోట్ వేసుకొని క్యాబ్ వాడిని వెయిట్ చేయమని లగేజ్ అందులో పెట్టి దిగేసరికి కారు దిగటంతోనే ఆ దిగిన ఆడమనిషి మొగుడిని గట్టిగా కౌగిలించుకొని ఇద్దరు ముద్దులు పెట్టుకుంటూ మొగుడు ఆ అమ్మాయిని ఎత్తుకొని భుజాన వేసుకొని ఇద్దరు చాలా క్లోజ్గా ఉంటూ లోపలికి వెళ్ళారు. కనీసం హాల్లో డోర్లు కూడా మూసుకోకుండా ఓపెన్ చేసి హాల్లో నుంచే ఒక్కొక్కటిగా వివస్త్రలు అవుతూ వాళ్ళు బట్టలు తీసుకుంటూ ఆ తర్వాత పక్కనే ఉన్న బెడ్రూమ్లోకి వెళ్ళి చాలా ఇంటిమేటెడ్గా చాలా క్లోజ్ అయ్యాడు మొగుడు వేరే అమ్మాయితో. మొగుడు పక్కన వేరే అమ్మాయి ఉంటేనే చూసి తట్టుకోలేనంత సున్నిత మనస్కురాలైన తనూజ గుండె బద్దలైపోయింది మొగుడికి వేరే అమ్మాయితో అఫైర్ ఉందని తెలిసే. ఆ తర్వాత కళ్ళు చెరువులే అయిపోయి గంగా ప్రవాహాలే అయిపోయి ఇంటికి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఆ మొత్తం వీడియో తీసుకొని మరీ వచ్చింది. వస్తూ వచ్చి అలా కూర్చుంది. మొగుడు కాసేపటికి చాలా నార్మల్గా వచ్చి భార్యతో చాలా నార్మల్గా ఉన్నాడు. నైట్ మీద చెయ్యబోతే నాకు ఈరోజు ఒంట్లో బాగాలేదు అనే పక్క తిరిగి పడుకుంది. ఏమైందిరా అని దగ్గరకు లాక్కోబోతే ఏమీ లేదులే అనేసింది ఆ అమ్మాయి. ఆ రోజు నుంచే మొగుడు వెనకాల పడటమే ఒక పని అయిపోయి బురఖా ఒకటి కొనుక్కొని మరీ వేసుకొని ఫాలో అవుతుంటే ఒకదాంతో తిరిగితే మొగుడు ఒకదాన్ని ఉంచుకున్నాడు, ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. అది ఉంపుడు గత్తె అంటారు. కానీ మొగుడు ఈరోజు కనపడ్డ అమ్మాయితో రేపు కనపడ్డో, పగలు కనపడ్డ అమ్మాయితో మధ్యాహ్నం కనపడ్డో, మధ్యాహ్నం ఉన్న అమ్మాయితో సాయంత్రం ఉండడు. ఆఫీసు వర్క్ అంటాడు, ఆఫీస్ క్యాంపులు అంటాడు, వెళ్తాడు. వెళ్ళేది ఆఫీస్ పని మీదే. ఆఫీస్ పనిలో చాలా బాగా వర్క్ చేస్తాడు. మొగుడికి అడగకుండా ప్రమోషన్లు వస్తాయి, హైకులు వస్తాయి, లక్షల్లో జీతాలు వస్తాయి, అన్నీ వస్తాయి. దానికి వచ్చిన కొదవేమీ లేదు. ఆఫీస్ పని అయిపోగానే నైట్లో ఇక తనకు నచ్చినంత అమ్మాయిలు నచ్చినట్టు షిఫ్ట్లు వైజ్గా రావటం, వాళ్ళతో ఎంజాయ్ చేయటం, పంపించటం. ఇదేం దరిద్ర బుద్ధని ఆ అమ్మాయికి గుండె మండిపోయిందే. దాంతో ఒక రోజున బయటికి వెళ్ళొస్తాను అంటే ఎక్కడికి, ఏ ఫ్లాట్కి, ఎవరిని కలవటానికి, సరళన, విమలన, గౌరీన, కమలన, కావ్యన, ఎవరిని కలవటానికే? ఏంట్రా ఆ మాటలు, పిచ్చి పట్టిందా నీకు అనేసరికి ఏమైందమ్మా అన్నాడు శ్రీకర్రావు. అంటే ఆ అమ్మాయి మోకాళ్ళ మీద కూర్చొని పెద్దగా ఏడ్చి, నా జీవితం మీ అబ్బాయి సర్వనాశనం చేసేసాడు మావగారు, నాకేం తక్కువని, నేనేం ఇవ్వట్లేదని, మీ అబ్బాయి బయట సుఖాలని వెతుక్కుంటూ వెళుతున్నాడో అడగండి, మీ అబ్బాయికి అసభ్యకరమైన బుద్ధి ఏంటో మీరు కనుక్కోండి, ఇదే పని నేను చేస్తే దవడ పగిలిపోద్ది అందే అనసూయ. అనేపాటికి ఎందుకు పగిలిపోద్దత్తయ్యా, ఎందుకంటే నువ్వు కూటికి గతిలేని దానివి కాబట్టి, నువ్వు రూపాయి కట్న కానుకలు తేలేదు కాబట్టి, కల్లోనైనా ఊహించనంత కలిగి నింటే కుటుంబం మాది కాబట్టి, నిన్ను మేము కోడలుగా తీసుకొచ్చాం కాబట్టి, నువ్వు నోరెత్తకుండా కుక్కిన పేన్లా పడుంటావనే నేను ఇంటికి కోడల్ని చేసి నీకేం తక్కువ చేశామే, నిన్నేమన్నామే, నీకు చేతికి బ్యాంక్ అకౌంట్లో డబ్బులేసి ఆయన డబ్బులు ఇచ్చాడు, వేసుకున్నన్ని నగలు, కట్టుకున్నన్ని చీరలు, నా కొడుకు నీ ఒంటి మీద చెయ్యట్లేదా, నిన్ను సుఖపెట్టట్లేదా, వాడు మగాడన్న తర్వాత ఎవడు తప్పులు చేయట్లేదో అలా అనుకుంటే వాడి 13వ ఏట మొదటిసారి వాడు గర్ల్ ఫ్రెండ్తో వాడు క్లోజ్ అయ్యాడు. వాడేమీ అడ్డమైన వాళ్ళతో తిరగడే, నేను వాడికి అక్కడికి చెప్పాను, నువ్వు బాగా డబ్బున్న అమ్మాయిలతో తిరగమ్మా, నువ్వు ఏ రోగాలు లేని వాళ్ళతో తిరగమ్మా, చీప్ వాటితో రోడ్డు సైడ్ బ్రోతల్స్తో నువ్వు తిరక్కమ్మా, వెళ్ళినప్పుడు త్రిబుల్ ప్రొటెక్షన్ నువ్వు వాడమ్మా, నీ హెల్త్ గురించి నువ్వు జాగ్రత్తగా ఉండు నాన్న అని నేను వాడికి ఎన్ని కేరులు తీసుకొని ఎంతెంత లక్షలు ఖర్చు పెట్టి వాడు వెళ్తాడో తెలుసా. వెళ్ళే వాళ్ళతో ఏదో ఇలాంటి చిన్న చిన్న సుఖాలు మగాళ్ళన్నా ఉండకుండా ఉంటాయా, ఎప్పటిదాకా, వాడికి ఒక 40 ఏళ్ళు వచ్చిందాకా, ఆ తర్వాత ఇంట్లో అయితే నువ్వే పెళ్ళానివి, నీకు పుట్టే వాళ్ళే పిల్లలు, ఈయన మొత్తం పెట్టేది రేపొద్దున నీ పిల్లలకే కదవే అనేపాటికి, ఎవడడిగాడు నీ కట్నాలు, ఎవడడిగాడు నీ బంగారాలు, ఎవడడిగాడు నీ ఆస్తులు, ఇవన్నీ ఆశ చూపిస్తే ఒక ఆడదొచ్చి నీ కాళ్ళ కింద
కింద పడుంటదే, నీ కొడుకు ఏం చేసినా సహిస్తదే అనుకున్నావా నువ్వు? నిన్న ఆడదనే అంటారా? కొడుకుని పెంచే లక్షణాలు అవేనా? అమ్మ కొడుకుగా పెంచావు అంటే ఇలాంటివన్నీ మామయ్య ఎంకరేజ్ చెయ్యరు కాబట్టే నువ్వు ఎంకరేజ్ చేస్తావు కాబట్టే నీ కొడుక్కి నువ్వంటే అంత ఇష్టం అన్నమాట. నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను, బయటికెళ్ళి నీ కొడుక్కి విడాకులు ఇచ్చి నా బ్రతుకు నేను బ్రతకగలను. ఏం పిచ్చి మాటలే అవి? నేను ఇవ్వాలి నీకు విడాకులు, నేను ఇవ్వను అన్నాడు జగదీష్. అన్న తర్వాత ఈ నరకంలో నేనుండలేను, రోజు 10 మంది ఆడవాళ్ళతో శరీరం పంచుకొని వచ్చే వ్యభిచారం చేసి వచ్చే మొగుడుతో నేను కాపురం చేయలేను. పిచ్చి మాటలు మాట్లాడితే చెంపలు పగులితే. ఏమత్తయ్యా మొగుడు మగాడు తప్పులు చేయడా అంటున్నావు, మామయ్య కూడా చేస్తున్నాడా? ఏమోనే, ఎవడికి తెలుసు? మీ మామయ్య గాడు పత్తిత్తనే, మీ మామయ్య వాళ్ళ నాన్న పత్తిత్తని 7 తరాలు వెనక్కెళ్ళి మేమేమైనా చూసొచ్చామా ఏంటే? మీ మామయ్య పెళ్ళప్పుడు వర్జిన్ అని గ్యారంటీ ఉందా? మీ మామయ్య గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాడు, ఆడోళ్ళు కొలీగ్స్ ఉన్నారు, మీ మామయ్య క్యాంపులకి వెళ్తాడు, దేంతో కులికి రావట్లేదని ఏంటి గ్యారంటీ? ఏదో నమ్మకాల మీద సంసారాలు ఈడ్చుకురావటం అనేపాటికి ఆయన నిర్ఘాంతపోయి పెళ్ళాం వైపు అలా చూసే, పెళ్ళానికి అన్నేళ్ళు పిల్లలు పుట్టకపోయినా ఆయన ఏ రోజు ఎంతవరకు ఆయన జీవితంలో పరాయ ఆడదాని వైపు కన్నెత్తి చూసే ఆ ఉద్దేశం కూడా ఆలోచించడం మనసులో. ఈ వయసు వచ్చినా సరే భార్య రోజు పూలు పెట్టుకొని రోజు చెయ్యందే ఊడుకోదు అసలు ఆయన్నే. అంతా దాంట్లో ట్యాబ్లెట్లు కూడా కలుపుద్దే ఆయనే రోజైనా డల్లుగా ఉన్నాడంటే. అలాంటి పెళ్ళామేనా అలా మాట్లాడేసిందనే ఆయన నిర్ఘాంతపై చూస్తూ ఉంటే ఇక లేచి కొడుకుని లాగి చెంప మీద ఒక్కటేసి ఆయన, ఇదేనంటే కొడుకుని పెంచే పెంపకం? పనికి మాలిందానా? ఇలాగే పెంచుతారా? ఏరా ఆడదంటే ఏమనుకుంటున్నావు? ఆట బొమ్మ అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు బయట ప్లే బాయ్ లాగా ఏంట్రా గాలి వేషాలు వేయటం అంటే? నాన్న ఒక విషయం చెప్పమంటావా? ఒకే థియేటర్లో ఒకే సినిమా రోజుకి ఎన్ని షోలు చూస్తే మాత్రం ఏముంటుందంటావు నాన్న? పెళ్ళాం అలాంటిదే, రోజు ఒకే కూరతో భోజనం నువ్వు చేయగలవా ఏంటే? రోజు ఇది ఇచ్చే సుఖం ఒకటే కదా నాన్న నాకు, దీనికి ఏం తక్కువ ఏది ఇవ్వదో అన్నావు. ఏమీ తక్కువ లేదు, ఏమీ ఇవ్వదో. అయినా సరే ఒక విషయం చెప్పమంటావా? అన్ని సుఖాలు పెళ్ళాలు ఇచ్చినా బయట వాళ్ళలాగా వీళ్ళు సిగ్గు బిడియం వదిలేసి ఉండలేరు. ఎందుకంటే వీళ్ళకంటూ కొన్ని హద్దులు ఉంటాయి కాబట్టే నాకు నచ్చిన వాళ్ళతో తిరుగుతున్నాను, తప్పేంటే అనేసరికి, అయితే నేను కాపురం చేయనని ఆ అమ్మాయి బ్యాగ్ సర్ది తెచ్చుకుంటే ఆయన, తప్పురా నువ్వు అలా చెయ్యకూడదు, భార్య అంటే మనలో సగం అర్థం చేసుకోవాలి, ఆ అమ్మాయికి ఒక మనసు ఉంటుంది, భర్త మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి నాన్న, మీ అమ్మ లాంటి మృగం పశువు నిన్నెలా పెంచిందే, నువ్వు అలా తయారవ్వకూడదయ్యా అని చెబితే కొడుకు కాస్త మెత్తపడితే ఆయన మెల్లగా కొడుకును మార్చుకొని కోడల్ని ఆపొచ్చులే అనుకుంటే, నువ్వు మెత్తపడబాకరా, నువ్వు వెనకరా, తొక్కేసుద్దురా, కొంగు కట్టేసుకుంటుందిరా, దాని చుట్టూ తిప్పుకుంటుందిరా, నిన్ను హీనం చేసేసుద్దురా, మగాడు పుల్లా ఉండాలి, గుండెల నిండా ఊపిరి పీల్చుకో, ఛాతీ వెడల్పోవాలి, అది నిన్ను చూసి భయపడాలి, దాన్ని ఇంట్లోంచి బయటికి నువ్వెళ్ళనివ్వటం ఏంట్రా అని ఈలోపు వియాల వాళ్ళకు ఫోన్ చేసి, మీ అమ్మాయి చిన్న చిన్న విషయాలు పెద్దవి చేస్తుందంటే వాళ్ళు ఈలోపు ఒకవైపున కూతురికి మగాళ్ళన్నాక మొగుళ్ళన్నాక రకరకాలుగా ఉంటారు, అంత ఆగర్భ శ్రీమంతుల సంబంధం దొరకటమే మన బతుకులకి ఎక్కువ, నోరు మూసుకొనుండి, పుట్టింటికి వస్తే కాళ్ళు ఇరిగిపోతాయి, నీ సర్టిఫికెట్లు ఆల్రెడీ తగలెట్టేశాడు నానని వాళ్ళమ్మ ఫోన్ చేసి చెప్పేపాటికి, జగదీషు వెళ్తే వెళ్ళవే, ఉద్యోగాలు చేస్తావో, ఊళ్ళో వెళ్తావో, ఎవరితో అయినా తిరుగుతావో, ఇంకో పెళ్లి చేసుకుంటావో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నేనైతే మారను అనేపాటికి ఆయన ఇదంతా పెళ్ళామే చేస్తుందని ఆయనకు అర్థమయ్యే, ఆ అమ్మాయి మామగారి గుండెల మీద పడి ఆయన ఒళ్ళో పడుకొని ఏడుస్తూ, మీ అబ్బాయి భయపడటం కూడా మానేశాడు మామయ్య, నా ఎదురుగానే రెడీ అయ్యి అమ్మాయిలతో వెళుతుంటే అత్తయ్య మీ అబ్బాయికి ప్రొటెక్షన్లు ఇచ్చి పంపిస్తుంది, నన్ను చూసి కళ్ళు ఎగరేసి అత్తయ్య నవ్వుతోంది తెలుసా మామయ్య అనేపాటికి ఆయన చూశాడు, 1 సంవత్సరంలో కొడుకు ఇంకెక్కువ చేసేసాడు తప్ప తగ్గించట్లేదు, ఇలాగే అయితే ఏదో ఒక మాయరోగాలు పుట్టిపోతాడని ఒకానొక సిచ్యువేషన్లో ఆయనకైనా టెన్షన్ వచ్చింది, కానీ ఆయన పెళ్ళానికి మాత్రం చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు. ఈ సమస్యకి నువ్వు కాదులేమ్మా, నేనే పరిష్కారం ఆలోచిస్తాను అంటూ ఉండగా, ఏమే అంటే ఏందయ్యా అనేసరికి,
మన అబ్బాయి చేసిన తప్పే నేను చేస్తే నువ్వేం చేస్తా, నీ మొహం పగలగొట్టను, నిన్ను బతికుండంగానే ఏదో ఒక విషం పెట్టి చంపేయను, నేనుండంగానే నువ్వు ఇంకొక ఆడదాన్ని ముట్టుకుంటావు, ఇంకొక ఆడదాని గాలి నీకు దగలనిస్తాను, నరికి పోగులేస్తాను, ఊడుకుంటాను అనుకుంటున్నావు కావాలా, నేనెవరో తెలుసా, నా మొగుడు నన్నే ముట్టాలా, నా మొగుడు నన్నే తాకాలా అమ్మా అనేసరికి సరే లేవే ఊరికినే అన్నాలే కానీ నాకు అలాంటి అలవాట్లేదని నీకు తెలుసుగా, తెలుసు కాబట్టి ఇన్నాళ్ళు ఊరుకుంది, మరి నేను ఏమీ ఊడుకోను, నువ్వు మాట వరుసకే అనసూయ కాదు అసూయ అన్న అమ్మ ఇంకోటి వచ్చి మళ్ళీ నీ మనసులో కానీ నీ శరీరం మీద కానీ స్థానం సంపాదించటమే అనేసిన తర్వాత మీ అన్నయ్య కొడుకు పెళ్ళన్నావు నువ్వు వెళ్ళవేవే అంటే నువ్వు రావట్లే అందే, ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఉందే, సరేలే అన్నాక నగలు చీరలు కొనుక్కోవాలన్నావు, గిఫ్ట్లు కూడా తీసుకెళ్ళాలన్నావు, తీసుకో అని ఆయన కార్డు ఇచ్చాడు. వెళ్ళి నగలు చీరలు పుట్టింటోళ్ళ గిఫ్ట్లు కొనుక్కొచ్చుకున్నాక కోడల్ని రమ్మంటే నేను రానులేండి, అక్కడికి వచ్చిన నా మనసులో ఉండదు, ఎప్పుడు ఏడుపు కొట్టు మొహం వేసుకొని ఉంటమే, వాడిని పెందలాడొచ్చే మళ్ళీ నాతో కూడా సరసంగా ఉండని అడగటం కాదు, నేను వేసాను కాదుగా, మీ అబ్బాయి మగ వేసేమో కానీ నేను ఆడవేసాను కాదులే అని అమ్మాయి వెళ్ళిపోతే ముట్టె పొగరు ఏమీ తక్కువ లేదు, నువ్వు వస్తావా నానా అని కొడుకుని అడిగితే లేదమ్మా నాకు ఆఫీస్ ట్రిప్ కూడా ఉంది అన్న తర్వాత నేను ఆఫీస్ ట్రిప్కు వెళుతున్నానంటే దేంతో అని అడిగితే నీకేమైనా పిచ్చా ఏంటే, ఆ రోజు చూసిన దగ్గర నుంచి నన్ను నువ్వు ముట్టుకోనివ్వట్లేదు, నేను ఆఫీస్ పని మీదే వెళుతున్నాను, నిజంగా పగలంతా ఆఫీస్ పనే, రాత్రి ఉంటాయిగా నీకు పర్సనల్ పనులు అంటే ఎందుకే అలా మాట్లాడతావు, అలాంటివన్నీ చూసి చూడనట్టు వదిలేయాలి, మన ఇద్దరి మధ్యకి తెచ్చి ఇష్యూస్ చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను అని జగదీష్ ఆఫీస్ ట్రిప్కు వెళ్ళిపోయి ఇక అనసూయ కూడా బయలుదేరుతూ ఉండగా శ్రీకర్రావు కొన్ని పేపర్స్ తెచ్చి ఇక్కడ సంతకం పెట్టవే అంటే ఏంది అందే అనసూయ, ఇంగ్లీష్లో టైప్ చేసి ఉన్న ఏంది అంటే నీ పేరు మీద కొన్ని ప్రాపర్టీలు కొంటున్నానులే కానీ పెట్టు, మళ్ళీ నాకు రిస్క్ అవుతుంది నువ్వు వచ్చేసరికి ఆగితే అనేసరికి సంతకాలు పెట్టేసి అనసూయ వాళ్ళ అన్నయ్య కొడుకు పెళ్ళికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత పెళ్ళికి వెళ్ళిన అనసూయ ట్రిప్పుకు వెళ్ళిన జగదీష్ 15 రోజుల తర్వాత తిరిగి వచ్చారు. వచ్చి రావటంతోనే అనసూయ లోపలికి వచ్చేసరికి ఎవరో అనసూయ వయసు ఉన్నంత మనిషే మంగళసూత్రాలు నల్లబూసలు వేసుకొని కాళ్ళకు పసుపు రాసుకొని చేతి నిండా మట్టి గాజులు నొసట్లో ఇంత పొడుగున కుంకం పెట్టి ఇక నుదుటిన ఇంత పెద్ద కుంకం బొట్టు పెట్టి తులసి దగ్గర దీపం పెడుతూ ఇల్లంతా ధూపాలు వేసి ఏంటిది ఇంట్లో హాల్లో అడ్డంగా శుభ్రత స్నానం లేకుండా వెళ్ళండి అవతలకే వెళ్ళి ముందు ఫ్రెష్ అవ్వండి అని జగదీష్ని అనసూయనంటే ఎవరు ఇది అని అనసూయ అలా కూర్చునేసరికి అమ్మ కోడలా అంటే ఆ అత్తయ్య వస్తున్నాను అని తనూజ వస్తే కోళ్ళ అత్త ఇది నా తోటి కోడలు కాదు, ఇదేమి నా అక్కో చెల్లో కాదు, మరి ఇది దాన్ని కోడల అంటాం అది దీన్ని అత్తయ్య అంటాం ఏంటి, దీని పుట్టింటి తరపున చుట్టాలందరూ నాకు తెలుసు, ఇది దీని నాన్నకి అక్కో చెల్లో కూడా కాదు కదా, దీని దూర బంధువు కూడా కాదు కదా అన్న తర్వాత ఎవరిది ఎవరయ్యా ఎవరే అన్న తర్వాత ఎవరేంటి నా భార్య అన్నాడు శ్రీకర్రావు. ఏంది ఒళ్ళు బలిసిందా మతి తప్పిందా మదమెక్కిందా మరి నేనెవరినే అని అడిగిందే అనసూయ. అడిగేపాటికి నీకు నాకు విడాకులైపోయినాయి కదే, ఏంటి నాన్న పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నువ్వు అంటే అవునరా మీ అమ్మ వెళుతూ వెళుతూ కాగితాల మీద సంతకం పెట్టింది, ఇదిగో నీకు చదవటం వచ్చుగా చదువుకో అంటే నువ్వు విడాకులు ఇచ్చావేంటమ్మా నాన్నకే, ఓయమ్మో ఓ దేవుడో ఓ నాయనో నీ చేతులు కాళ్ళు ఇరిగిపోను నా మెళ్ళో తాళి తెగిపోను నువ్వు చచ్చి నేను ముండ మొయ్య ఎటు విడాకులు ఇచ్చిన తర్వాత నేను అదే లేవే అవుతాను అన్న తర్వాత లేదురా అయ్యా వెళ్ళేటప్పుడు ఆస్తి కొంటున్నానని దొంగ సంతకాలు పెట్టించుకున్నాడురా అయ్యా ఈ ముదృష్టపోడు ఇంకేముంది నా కొంప కూల్చేశాడు, నా ఇంట్లో కుంపటి పెట్టాడు, నాకు సవితిని తెచ్చాడు, రెండో పెళ్లి చేసుకున్నాడు, నోరు ముయ్యవే నువ్వు ఇప్పుడు ఇంకా మెళ్ళో తాళించుకుంటే నువ్వు నా ఉంపుడు గత్తెవంటారు, నువ్వు వేసేవే నేను నీతో కాపురం చేయటం తప్పు అంటది సమాజం, ఆవిడ బాధపడుద్దే, నువ్వు ఆ మెళ్ళో తాళి తీసేసి నువ్విక వెళ్ళు నీకెంతో కొంత పంపిస్తానులే కానీ భరణంగా బయటికే, ఏంటి నాన్న ఈ పనులు నువ్వు అమ్మ ఏం తక్కువ చేసిందనే అమ్మ ఏమి ఇవ్వలేదనే ఇలా పక్కదారులు పట్టి దిగజారిపోయిన పనులు
చేస్తున్నావు? దిగజారిపోవటం గురించి నువ్వు మాట్లాడితే ఎడంకాలు చెప్పు తెగిపోద్ది రాస్కెల్. అసలు నువ్వెవడవరా మా మొగుడు పెళ్ళాల మధ్య కలగజేసుకోవటానికి? అంతకుముందు మీ మొగుడు పెళ్ళాల ఇష్యూ వచ్చినప్పుడు నేను కలగజేసుకుంటే నాకు అనవసరమని నువ్వు అన్నావా అనలేదా? అన్నావు కదా ఆ రోజున. నీ అమ్మ విషయం దగ్గరకు వచ్చేపాటికి నీకు తప్పు అవుతున్నప్పుడు మరి నువ్వెలా రోజుకో దాంతో తిరుగుతున్నావు? ఓపెన్గా మాట్లాడదాంరా. నువ్వు మాట్లాడిన మాటే మీ అమ్మ నన్ను సాటిస్ఫై చేయలేకపోతుంది. మీ అమ్మ నాకు కావలసినట్టుగా ఉండట్లేదు. మీ అమ్మ నాకు ఆవిడిచ్చిన సుఖాన్ని ఇవ్వలేకపోయిందే కాబట్టే నేను తారని మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. తార అంటే నేనెవరో నువ్వు అసూయవి గదే. అందుకే మా మనసులు కలిసినే, మా శరీరాలు కలిసినే. మీ అమ్మకి విడాకులు ఇవ్వందే, తను పెళ్లి చేసుకోనందే, తను సెకండ్ సెటప్ గానో ఉంపుడు గత్తెగానో ఉండనందే. అందుకే దీని మీద నాకు మొహం మొత్తేసిందే. దాంతోనే విడాకులు ఇచ్చే నేను ఆంటీని మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. త్వరలో మేమిద్దరం బేబీని కూడా ప్లాన్ చేసుకోబోతున్నాం. ఓడి దేవుడో ఓరి నాయనో, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తా, కేసులు పెడతా. నువ్వు ఇవన్నీ చేస్తావనేనే. ఆస్తి అంతా నా పేరు మీదే ఉంది ఒకటే. రెండోది లీగల్గా నువ్వు విడాకులు ఇచ్చాకే తను నేను పెళ్లి చేసుకున్నాను. రెండు, నువ్వు ఏమీ చేయలేవు కాబట్టి నోరు మూస్తావా ఇంకా అని ఆయన అనేపాటికి ఓ తల్లో ఓ తండ్రో ఓ దేవుడో ఇంత జరుగుతుంటే నువ్వెలా మెదలకుండా ఊరుకున్నావే పనికి మాలిందానా అని కోడల్ని అడిగితే, దాందేముంది అత్తయ్య, మామయ్య ఒక ఆవిడనేగా నీకు విడాకులు ఇచ్చి నీకు సవితిగా ఈ ఇంటికి అత్తగారిగా ఆయన భార్యగా తెచ్చింది. నీ కొడుకు రోజుకు 10 మందితో తిరుగుతున్నాడు. నువ్వేం చేసావు మరే? అదేంది డోలొచ్చి మధ్యలతో మొరపెట్టుకుందనే నన్నేం చేయమంటావు అనేసరికి, ఇంట్లో నుంచి బయటికి నడవ్వే, ఈ ఇల్లు నాది, నేను ఆయన పెళ్ళాన్నే, కొడితే పళ్ళు రాలిపోతాయి నీకు. నువ్వు ఆయనకి విడాకులు ఇచ్చిన తర్వాత నువ్వెలా ఆయన పెళ్ళానివి అవుతావు? ఆయన నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇన్నేళ్ళు కాపురం చేసిన మొగుడి మనసులో స్థానాన్ని సంపాదించుకోలేనంత దిగజారిపోయిన ఆడదానివి నువ్వు. ఆయన నా మొగుడు, ఇది నా ఇల్లు. ఆ అమ్మాయి ఏమోలే మంచి పిల్లని ఆయన చెప్పారని కోడలుగా యాక్సెప్ట్ చేశాను. నిన్ను నీ కొడుకుని ఇంకా ఇక్కడ ఉండనిస్తున్నాను. యూ అని జగదీష్ అనేసరికి, ఆవిడనేమైనా అన్నావో మీ అమ్మను ముక్కలు ముక్కలుగా నరికేస్తానురా అనేపాటికి, అసలు ఎందుకు చేశావు నానా నువ్వు ఇలాగా? ఓపెన్గా చెప్తున్నానురా. నువ్వు చెప్పలా కోడల విషయంలో ఒకే థియేటర్లో ఒకటే సినిమాని ఎన్ని షోలు వేసుకుంటే మాత్రం ఏముంది అన్నావు నువ్వు. మీ అమ్మతో మరి ఇన్నేళ్లుగా కాపురం చేస్తున్నాను, నాకు మొహం మొత్తలేదా? అలాగనుకుంటే మీ అమ్మ నన్ను నువ్వే అన్నావుగా, బయట వేసలు ఆడవాళ్ళు ఉన్నట్టు ఇళ్లల్లో ఇల్లాళ్ళు సాటిస్ఫై చేయలేరు, వీళ్ళకి సిగ్గు బిడియాలు మొహమాటాలు పతివ్రత లక్షణాలు ఇల్లాళ్ళు కాబట్టి వీళ్ళని ఆపితే ఓపెన్గా ఉండాలి మనతో అనే. తను చాలా ఓపెన్ టైపు. నాకు అందుకే తనతో క్లోజ్గా ఉండాలనిపించింది. ఉన్నాను, తప్పేంటే? పైగా నీ పెళ్ళాం ఇంజనీరింగ్ చదువుకుందే, నీ అమ్మ 10th క్లాస్ ఫెయిల్. నాకు నీ అమ్మ చదువుకోకపోవటం నచ్చలేదు. పైగా నీ పెళ్ళాం అంత అందగత్తె ఏమీ నీ అమ్మ కాదు. నీ అమ్మ నాకన్నా బిలో యావరేజ్గా ఉంటుంది. చదువు సంధ్య లేంది, పల్లెటూరి బయతో. ఇప్పుడు కోడలేమీ కట్నం తీసుకురాలేదన్నావే నువ్వు. ఆ రోజున మీ నాన్న ఇచ్చిన స్త్రీధనం ఎంత? నాకు వెనకమాలున్న స్థిరచరాస్తులు ఎంత? నీకు ఇచ్చింది 2 ఎకరాల పొలం. ఆఫ్టర్ ఆల్ అది ఇప్పుడు ఉంది ఎకరం 50 లక్షల చొప్పున ₹1,00,00,000. నీ బాబు నీకు ఇచ్చింది ఆ రోజున 5 లక్షల క్యాష్, అది ఇప్పుడు అయింది 25 లక్షల క్యాష్. నువ్వు తెచ్చింది 100 తులాల బంగారం. మరి నాకెంతుందే? 100 కోట్ల పైన ఆస్తుంది నాకు. మరి నువ్వా కరెక్ట్ అయిన పెళ్ళానివే కాదు కదా. అందుకే నాకు నువ్వు అక్కర్లేదనిపించిందే, అందుకే తను కావాలనిపించి తీసుకొచ్చుకున్నాను అనేపాటికి, ఓరి దేవుడో ఓడి నాయనో ఓ తండ్రో, ఇంకేముంది, నా కొంప కూల్చేశాడమ్మా, నా సంసారం గుల్ల చేసేసాడమ్మా, నా బతుకులో నిప్పులు పోసాడమ్మా అనే పుట్టింటోళ్ళకు ఫోన్ చేసి చెప్పుకుంటే కాండ్రిచి ఉమ్మి, ఈ వయసులో ఎవరికైనా చెప్పుకుంటే విలువ తక్కువే, పనికి మాలిందానా, నువ్వే ఏదో ఒకటి చేసి నీ సంసారం నిలబెట్టుకో. అయినా అడ్డమైన వాటి మీద నూరేసుకొని పడే దాంట్లో మొగుడు ఏ దారిన పోతున్నాడా అనేది చూసుకోలేకపోయావా నువ్వనే ఎదురు అనసూయనే తిట్టు పెట్టేశారు పుట్టింటోళ్ళు ఫోన్లో. దాంతో ఏంటమ్మా ఆయన చేస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకుంటామా ఏంటనే ఇంత దాంట్లో కొడుక్కి రోషం పొడుచుకొచ్చిందే. పదమ్మా వెళ్ళిపోదాం, నేను పోషించుకుంటాను నిన్నంటే, ఒరే పనికి మాలిన ఎదవా, ఎంత పిల్లలున్నా ఎంత పుట్టింటోళ్ళున్నా ఎంత
ఎంత చుట్టాలు బంధువులు డబ్బు దశకాలున్నా మొగుడొస్తాడేంట్రా, మొగుడిచ్చే ప్రేమ వచ్చుద్దా, పసుపు కుంకాలు వస్తాయా, ఇప్పుడు నీ బాబు ఆడు నాకు విడాకులు ఇచ్చానంటున్నాడు, ఇప్పుడు నేనేందిరా మొగుడు వదిలేసిన పెళ్ళాన్న, ఈ వయసులో మొగుడుతో విడాకులు తీసుకున్న పెళ్ళాన్న, నా మొగుడు ఎప్పుడైనా బయటికి కొత్త బట్టలు వేసుకొని వెళ్తే ఎదురింటిదో పక్కింటిదో చూస్తేనే అసూయతో రగిలిపోద్ది నా గుండె, అలాంటిది ఓపెన్గా మీ నాన్న ఒక దాని మెళ్ళలో తాళి కట్టి తీసుకొచ్చి దాంతో కాపురం చేస్తూ చూసావా ఆ డైనింగ్ టేబుల్ మీద దానికి ఎలా తినిపిస్తున్నాడో, వాడి వయసులో దాన్ని తీసుకొని సినిమాలకు వెళ్తున్నాడు, దాన్ని తీసుకొని ట్రిప్పులకు వెళ్తున్నాడు, దాన్ని తీసుకొని షాపింగులకు వెళ్తున్నాడు, దానికి ఇన్ని బ్యాగులు కొనిపెట్టి తీసుకొస్తున్నాడు, దాని తల్లో పూలు పెడుతున్నాడు, దాని నొసట్లో కుంకుమ పెడుతున్నాడు, దాని కాళ్ళకు పసుపు రాస్తున్నాడు, దానికి గోరింటాకులు పెడుతున్నాడు, ఏ రోజైనా ఈ ప్రేమ నేను ఎరుగుదనంటరా, ఆయన్ని వదిలేసి నేను బయటకు వచ్చి ఏం చేయనురా ముదరష్టపోడా, కొడుకు వేరు మొగుడు వేరు, ఎంతమంది ఉన్నా ఆడవాళ్ళకి తన ఐదోతనం కావాలి, తన పసుపు కుంకాలు కావాలి, తన మొగుడిచ్చే పడక సుఖం కావాలి, ఇప్పటికీ మీ నాన్న నేను సుఖపెడుతున్నా, రోజు మీద చేయించుకుంటున్నా, ఒక్కరోజు మీ నాన్న డల్గా ఉన్నా నేను ఊరుకోను, అసలు రోజు తాంబూలం వేసి ఆయన నోట్లో నేను చిలకలు పెట్టి నా నోరు పండించుకుంటానంటే మేమిద్దరం ఎలా ఉంటామో అర్థం చేసుకో, నాకు ఆ ధ్యాస ఎక్కువని మన ఇంట్లో వాళ్ళందరూ అంటారు, అలాంటిది మీ నాన్న ఒక్కరోజు పస్తు పెట్టింది లేదు, ఇంకొకళ్ళని దేవుడు ఇవ్వలేదు కానీ కన్నా సరే ఆయన ఎక్కువ కాలం నేను దూరంగా పెట్టింది లేదు, ఇంకో వారంలో నీ డెలివరీ అన్నాదాకా కూడా ఆయన్ని నేను దూరంగా ఉండనివ్వలేదు, అలాంటిది నా మొగుడు నన్ను ఇలా చేసేసాడు దేవుడో, నా బతుకు ఇలా అయిపోయింది తండ్రో, నా కాపురం ఇలా కూలిపోయింది నాయనో, నీ అమ్మటి నేను బయటికి రావటం ఏంట్రా సన్నాసి, రేపో మాపో నీ బాబు దాంతో ఉండే క్లోజ్నెస్ చూస్తే దానికి ఏ కడుపో చేసేటట్టున్నాడో, ఈ వయసులోనైనా మీ నాన్న సమర్థత సామర్థ్యం నాకు తెలియదా, మీ నాన్న పడగదిలో ఎంత దూకుడుగా ఉంటాడో నాకు తెలియదా, దానికి ఏ కడుపో కాలో వచ్చిందనుకో మీ నాన్న మగతనానికి అది ఎమ్మటేనే నెలతప్పుద్దే, ఆ తర్వాత ఆ పుట్టే వాళ్ళకి మొత్తం సొమ్మెత్తుకెళ్ళి మీ నాన్న పెట్టాడనుకో ఇంకా నేను బతికి ఉపయోగం ఏముందిరా, రూపాయి బయటికి పోనిస్తానా నేను, నిన్ను కందెందుకురా, ఎవరో అనాథ పిల్లల్ని తెచ్చి పెంచుకుందామన్నా కాదందెందుకురా, నిన్ను గుండెల మీద పెట్టుకొని పెంచింది ఎందుకురా, ఇదంతా ఎవరితో వచ్చి నీ మా బాబుతో కులికి పిల్లల్ని కానీ వాళ్ళకి వశం చేయటానిక, మీ నాన్న ఆస్తంతా మీ నాన్న పేరు మీదే ఉండి నా గుండె మండిపోతుంటే తల్లి బాధ అర్థం చేసుకోవాల్సింది పోయి వెళ్దాం పదమ్మా, నేను నిన్ను పోషించనా, నేను నిన్ను అజ్జైనా ఇజ్జైనా అంటావా, నీ తల్లి బతుకు తగలడిపోయిందిరా అయ్యా, నీ అమ్మ బతుకులో సుఖం లేకుండా పోయిందిరా అయ్యా, దాన్ని తీసుకొని గుడికి వెళ్ళొచ్చి కొబ్బరి ముక్కలు ప్రసాదాలు పెట్టుకుంటున్నారా గుళ్ళో ఇద్దరు అయ్యా, నా బతుకు నా జీవితంలో నిప్పులు పోసాడురా అయ్యా, మీ నాన్న నా జీవితంలో సంతోషం లేకుండా చేశాడురా అయ్యా అనే ఎక్కిళ్ళు పెడుతూ కూర్చొని ఒకటే ఏడిసింది కొడుకు మీద పడే అనసూయ. ఇంతటితో ఈ కథ మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథ రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. ముగింపు భాగంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ముగింపు భాగాన్ని అస్సలు మిస్ అవ్వకుండా వినండి. థ్యాంక్ యూ సో మచ్.